ఇవాళ మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇప్పుడు ప్రణవ్ PRANAV ప్రణవ్స్ కింగ్డమ్ KINGD ఎక్కడ ఉందబ్బా DOM కింగ్డమ్. ఓకే, ప్రణవ్స్ కింగ్డమ్. నెక్స్ట్ ప్లే. అది మైన్క్రాఫ్ట్ వరల్డ్ మనది ఇన్స్టాల్ అయిపోతుంది. సో మైన్క్రాఫ్ట్ వరల్డ్ ఇన్స్టాల్ అయిపోతుంది. లోడింగ్ ఎంతసేపు గైస్? లోడింగ్ అవుతుంది, ఇంకా లోడింగ్ అవుతుంది గైస్. లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది నా క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది మొత్తం. నేను నెదర్స్ వాడు పట్టుకునే ఉన్నా ఇక్కడ. సారీ, ఓకే, హాపర్ ఇది ఐటమ్. ఓకే, ఇక్కడ నా చెస్ట్లో ఇవన్నీ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ఎందుకు ఇక్కడికి వచ్చింది? స్వాడ్ తీసుకుని వేసేద్దాం. ఈ కుక్క పిల్ల కూడా వచ్చింది దాని మీద. ఎందుకే వచ్చినావు? మంచిగా పిగ్గా మళ్ళీ చీచి వేసుకున్నాం. దాని తర్వాత పద మనం బయటికి పోదాం. సో ఇవాళ నా ఇల్లు చూపిద్దాం అనుకున్నా మీకు. ఇప్పుడు నా డ్రెస్ చేంజ్ చేసుకుని, అంటే క్యారెక్టర్ చేంజ్ చేసుకుని నేను మా ఇల్లు ఇంటీరియర్ చేసేస్తా, అంటే ఇట్లా చూపిస్తాను ఆ ఇల్లుని మొత్తం. ఇప్పుడు కింద గోలెమ్స్ ఉంటాయి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్. దాని తర్వాత ఇక్కడ వెళ్దాం. పైకి వెళ్దాం మళ్ళీ. సో ఇక్కడ పాక్ చాప్ తిన్నాం. మనకి హంగర్స్ చాలా తగ్గిపోయినాయి గాయస్ మనకి. తినేద్దాం. అరే ఏదో ఇది అంటుకుంది ఏదో. సో ఈ పాయిజన్ ఏదో నాకు అంటుకుంది. దీని పేరేందో ఈ కామెంట్ బాక్స్లో చెప్పేయండి. సో కిందికి వెళ్దాం, మళ్ళీ పైకి వెళ్దాం. ఇప్పుడు మీకు ఇంటీరియర్ అంటే ఇంట్రో స్టార్ట్ చేస్తున్నా. నా ఇల్లుది ఇట్లుంటుంది. ఇది నా ఎంట్రన్స్, ఆటోమేటిక్ డోరు. ఇక్కడ పోతే ఇక్కడ ఇది నా లిఫ్ట్. పైకి వెళ్దాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది నా ఫస్ట్ ఫ్లోర్ ఇది నాది. ఇప్పుడు ఇక్కడ ఇట్లా లైట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఇట్లా సన్ రైజింగ్ ఇంకా సన్ సెట్టింగ్ చూడడానికి గ్లాసెస్. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్దాం సెకండ్ ఫ్లోర్ ఉన్నది. ఇక్కడ పార్కోర్ లెవెల్స్ ఉంటాయి. ఇట్లా వెళ్ళిన తర్వాత పార్కోర్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పార్కోర్ చేద్దాం. లాస్ట్కి పైన ఏముంటాయో మీరే చూసేయండి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ థర్డ్ అయిపోయింది. ఓకే, గుడ్. అబ్బాయమ్మా ఏందిరా, మళ్ళీ స్టార్ట్ చేయాలి గైస్. నీ స్టార్టింగ్లోనే వరకపోయినా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కువ. ఓకే నీ ఓకే ఓవర్ కాన్ఫిడెన్స్ కదా నీకు. ఇప్పుడు ఓకే గాయ్స్, వీడికి ఒక్కటేస్తా వీడియో తర్వాత. నీ పని ఉంది చూడు, మంచిగా పార్కోర్ లెవెల్ చేయి, లేకపోతే వీడియోలో చూపిస్తా కొట్టుడేందో. ఇప్పుడు ఓకే దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు పైన
ఇట్లుంటాయి డైమండ్స్. పార్కర్ లెవెల్ దాటినాకనే డైమండ్స్ ఉంటాయి. పార్కర్ లెవెల్ దాటి మనం డైమండ్స్ దగ్గర పోవాలి. ఓకే గాయ్స్, డైమండ్స్ దగ్గరికి పోయినాం, మనం వచ్చేసినాం గాయ్స్. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్. ఇవి ఇప్పుడు అంటే థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది నా స్టోరేజ్, అంటే డ్రాఫ్ట్, ఇంకా నా సెక్యూరిటీ రూమ్. డ్రాఫ్ట్ రూమ్ ఇంకా స్టోరేజ్ రూమ్, ఇదంతా ఇట్లుంటుంది. డ్రాఫ్ట్ రూమ్ ఇంకా స్టోరేజ్ రూమ్గా సెక్యూరిటీ రూమ్. లాస్ట్కి పైన నా ఎంటర్ పోర్టల్ కాదు, అదే నెదర్ పోర్టల్. ఎంటర్ పోర్టల్ ఏంది, ఎండ్ పోర్టల్ అది. ఓయమ్మ, కింద లావా ఉంది, వద్దు. ఇప్పుడు ఇక ఇది నా నెదర్ పోర్టల్. నెక్స్ట్ వీడియోలో మీకు నెదర్లోకి వెళ్ళి చూపిస్తా. నెక్స్ట్ వీడియో ఒక 5 డేస్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను నెదర్ లోపలికి వెళ్ళి వీడియో తీస్తా. ఆల్రెడీ నాకు ఒక స్టోరేజ్ ఉంది నెదర్ గురించి మొత్తం. సో ఇప్పుడు ఇట్లా కిందికి వెళ్ళేసి హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. దాని తర్వాత కిందికి వెళ్ళలేదు. ఇప్పుడు కిందికి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చేసినాం. ఇప్పుడు నా అండర్ వాటర్ బేస్, నా సీక్రెట్ బేస్. ఇక్కడ గోలెమ్స్ ఉంటారు, 2 గోలెమ్స్. వీళ్ళని చంపేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినారా? మిమ్మల్ని పైకి స్పాన్ చేస్తే పైననే ఉండాలి మీరు. నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నావు? నేనే నిన్ను స్పాన్ చేసిన. ఎవరు అనుకుంటున్నాను? నీ ఓనర్. నేనే నీ ఓనర్నే అటాక్ చేస్తావా? నేను చంపేసి పడేస్తా. అది ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అన్నీ నా ఐటమ్స్ ఉంటాయి గైస్. ఇగో ఇక్కడ ఇప్పుడు క్వార్ట్స్ తీసుకొని, బ్లాక్ ఆఫ్ క్వార్ట్స్ ఇక్కడ. అబ్బా, పడిపోయినాం గాయస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇటు సైడ్ టర్న్ చేసి, ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ టర్న్ చేసి బ్లాక్ ఆఫ్ క్వార్ట్స్ పెట్టుకుందాం. ఇక్కడ ఇక్కడ పెడతలేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ. ఓకే, ఇంకా ఒక్క లెవెల్ కావాలి. ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ. డన్ గైస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఈ ఉన్నాయి చూడు, డాగ్, ఇంకా అదే వుల్ఫ్ స్పానింగ్ ఎగ్, డాగ్ స్పానింగ్ ఎగ్. ఇవి ఇక్కడ డాగ్స్ అన్నీ స్పాన్ చేసిద్దాం. ఇక్కడ డాగ్స్ యాంగ్రీ అయిపోయినాయి గైస్ నా మీద అటాక్ చేయడానికి. ఇప్పుడు కౌని స్పాన్ చేద్దాం. డాగ్ వల్ల ఏం రాదనుకోండి, అంటే కౌని తినేయడానికి డాగ్స్ని స్పాన్ చేసిన. ఇప్పుడు డాగ్స్ కౌని తినేసినాయి అనుకో, కౌ ఏం చేయలేదు, చచ్చిపోతుంది. దాని తర్వాత హాపర్లోకి వెళ్ళి హాపర్ పాస్ చేసుకుంటూ వెళ్ళి చెస్ట్లో పోతుంది మొత్తం ఫుడ్. అది నా ప్లాన్. ఇట్లా డాగ్స్ అన్నీ స్పాన్ చేసేయాలి గైస్. ఏమాత్రం తగ్గద్దు. అన్నీ స్పాన్ చేసేస్తే కౌస్ని తినేస్తుంది. ఇప్పుడు అన్నిటిని స్పాన్ చేస్తాం. ఇప్పుడు కౌని కూడా అన్నిటిని స్పాన్ చేసేయాలి. అది 1 2 3 4 5. ఓకే 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 35 34 కాలే. 35కి మనకు చాలా అనిపిస్తుంది. చాలా అంటే పాపం కదా. కౌస్. ఇప్పుడు నెదర్ స్పాట్ తినేస్తలేవు అసలు.
ఎక్స్పెక్టెడ్ కాదు, నేను ఎక్స్పెక్ట్ చేయలే గాయస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇవి డాగ్స్ కౌస్ని తినేస్తాయి అనుకుంటే అస్సలు తింటలేవు గాయస్. ఇగో నేనే చంపుతూనే, నెదర్ షార్ట్ని చంపుతూనే అవుతున్నాయి. నేను ఇంకా ఎన్షాంట్ కూడా చేస్తా వీటిని. మేబీ ఈ వీడియోలోనైనా ఇప్పుడేనైతే, లేకపోతే ఇంకో నెక్స్ట్ వీడియోలో ఏదైనా అవుతుంది. ఇప్పుడు ఇది కిందికి వెళ్దాం. ఎన్ని వచ్చినాయో చూద్దాం గైస్, చెస్ట్లో ఎన్ని పాస్ అయినాయో చూద్దాం. మస్తు పాస్ అయినాయి గైస్, 44 కౌస్ని చంపినాం మనం. తినేద్దాం. హంగర్స్ చాలా తగ్గిపోయినాయి, 3 అయినాయి హంగర్స్, మొత్తం 3 తగ్గిపోయినాయి. అది తినేద్దాం. ఇంకా ఒక్కటి కొంచెం ఉంది, తినేద్దాం. చాలు, ఇక మనం తినలేము. ఇప్పుడు ఇక్కడ పైకి వెళ్ళేసి, పైకి వెళ్ళి కాదు మనం, కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళేసి ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ పెట్టేయాలి. కరెక్ట్. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ చెస్ట్ ఓపెన్ చేయాలి. హౌస్ ప్రిపేరింగ్ ఐటమ్స్, ఈ క్వార్ట్స్ బ్లాక్స్ ఇక్కడ పెట్టాలి. బ్లాక్ ఆఫ్ క్వార్ట్స్. ఇవన్నీ నా స్టోరేజ్, ఇందాక చెప్తుండే మీరు వినలేదు. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్, కొంచెమైనా నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీకు లాస్ట్కి ఒక గిఫ్ట్ ఇస్తా. మీ అడ్రస్ నాకు పంపిస్తే లాస్ట్కి ఒక గిఫ్ట్ ఇస్తా. ఒక్కొక్క సబ్స్క్రైబర్కి నా బర్త్డే వస్తుంది. ఇప్పుడు జూన్లో నా బర్త్డే, జూన్ 15th నా బర్త్డే. సో మీకు అన్ని గిఫ్ట్లు ఇచ్చేస్తా. నా బర్త్డే రోజు మీ అడ్రస్ పంపిస్తే అన్ని గిఫ్ట్లు ఇస్తా. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, మీరు సపోర్ట్ చేస్తేనే ఇస్తా. ఓకే గైస్, ఇప్పుడు ఈ ఐరన్ ఇక్కడ పెట్టేయాలి మన సెక్యూరిటీ స్టోరేజ్లో. నెదర్ స్వాడ్ మన దగ్గర ఉందని ఇది మనం ఇక్కడ పగలు కొట్టేద్దాం. ఏం రాలేదు, 0 వచ్చింది. సో ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చినాం? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినాక ఇక్కడ నా స్వాడ్ తీసుకుని స్టైల్ కొడదాం మంచిగా. స్టైల్ కొట్టడానికి ఇట్లా. సో ఇప్పుడు ట్యాప్ టు ఓపెన్ చాట్. ఓకే, చాట్ ఏమొద్దులే ఇప్పుడు. సో బాయ్ గైస్, ఇష్క్యూఆల్ అనుకుందాం. సో బాయ్ గైస్, ఇష్క్యూఆల్ కాదు చి ఎవరన్నారు ఆ మాట. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళాలి. సో ఇప్పుడు బాయ్ గైస్,